जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. సుందరకాండం 16 రోజుల పారాయణలో ఉన్నాం. 16 రోజుల పారాయణలో 8వ రోజు పారాయణ ఒకే ఒక్క సర్గ. అంటే మహర్షులు ఎందుకు ఈ విభజన చేస్తారో మనకు తెలియదు. 16 రోజుల పారాయణలో 3 రోజులు ఒక్క సర్గని మాత్రమే పారాయణ చేస్తాం. 8వ రోజు పారాయణ ఒకే ఒక్క సర్గ, 32వ సర్గ పారాయణ చేయడం జరుగుతుంది. 32వ సర్గ హనుమంతుని చూచిన సీతకు కలిగిన ఆలోచనలు. పిమ్మట ఆ సీత మెరుపుల ప్రోగువలే పచ్చని శరీరముతో తెల్లని వస్త్రము ధరించి కొమ్మల మధ్య అణగియున్న ఆ హనుమంతుని చూచి ఉలిక్కిపడెను. ఆమె అక్కడ వికసించిన అశోక పుష్పముల ప్రోగు వంటి శరీరకాంతితో, కరిగించిన బంగారము వంటి నేత్రములతో వినీతుడై ప్రియవాక్యములు పలుకుతున్న వానరుని చూచెను. హనుమంతుని చూడగానే సీత ఆశ్చర్యపడుతూ, అహో, ఈ కోతి రూపము భయంకరముగాను సమీపించరానిదిగాను చూడ శక్యము కానిదిగాను ఉన్నది అని తలచి మరలా మోహము చెందెను. మంచి కాంతి గల స్త్రీ అయిన సీత భయముచే మోహితురాలై దుఃఖము చేత పీడితురాలై రామా రామా అనుచు లక్ష్మణ అనుచు దీనముగా మిక్కిలిగా విలపించెను. మందమైన స్వరముతో అనేక విధముల ఏడ్చెను. వినయముతో సమీపమునందున్న హనుమంతుని చూచి ఆమె ఇది స్వప్నమై ఉండును అని అనుకొనెను. సీత అటు ఇటు పర్యవేక్షించుచు విశాలము వక్రము అయిన ముఖము కలవాడు, సుగ్రీవుని అనుచరుడు, వానర శ్రేష్ఠుడు, గౌరవమునకు తగినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుని చూచెను. హనుమంతుని చూడగానే మిక్కిలి సంజ్ఞను కోల్పోయి ప్రాణములు పోయినది వలె అయ్యను. ఆమె చాలా సేపటికి సంజ్ఞను పొంది, అంటే స్పృహ వచ్చింది. మరలా ఇట్లు ఆలోచించను, నాకు ఈనాడు స్వప్నములో వికృతాకారము గల వానరము కనబడినది. వానరము స్వప్నములో కనబడట మంచిది కాదని శాస్త్రములు నిషేధించుతున్నవి. లక్ష్మణ సహితుడైన శ్రీరామునకు, నా తండ్రి అయిన జనక మహారాజునకు క్షేమమగుగాక. ఇది స్వప్నమై ఉండదు. శోక దుఃఖములతో పీడితురాలనైన నాకు నిద్ర అనేది లేదు కదా. పూర్ణచంద్రునితో సమానమైన ముఖము గల ఆ శ్రీరాముడు దగ్గర లేని నాకు సుఖమే లేదు కదా. నేను సదా మదిలో శ్రీరాముణ్ణే స్మరించుచు రామా రామా అని పలుకుతుండుట చేత దానికి అనుగుణముగా నాకు శ్రీరామునకు సంబంధించిన మాటలే వినుచున్నట్లు, ఆ విషయములే కనబడుతున్నట్లు అనిపించుతున్నది. నేనిప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచు అతనిని గూర్చి మన్మధునిచే పీడింపబడుతున్నాను. నా మనస్సు పూర్తిగా శ్రీరాముని యందు లగ్నమై ఉన్నది. ఆ శ్రీరాముని గురించియే సర్వదా స్మరించుతున్నాను. అందుచేత ఆ శ్రీరాముని గూర్చియే వినుచున్నట్లు, ఆ విషయములే చూచుచున్నట్లు అనిపించుతున్నది. ఎప్పటికైనా నా మనోరథము సఫలమగునను ఆశతో మనస్సులో కూడా ఆ విధముగానే ఊహించుతున్నాను. కానీ మనోరథమునకు రూపము ఉండదు కదా. ఇతడు మాత్రము, అంటే కడు చూస్తోంది ఎదురకుండా, స్పష్టమైన ఆకారముతో నాతో మాటలాడుతున్నాడు. దీనికి కారణం ఏమై ఉండను? బృహస్పతికి, దేవేంద్రునికి, బ్రహ్మదేవునకు, అగ్నిదేవునకు నమస్కరించుతున్నాను. ఈ వానరుడు నా ఎదుట చెప్పిన మాటలు సత్యమగుగాక, అసత్యము కాకుండుగాక. శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండలోని 32వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.